దేవుని పరిశుద్ధ సంఘమును ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మన ఆయుష్కాలంలో ఉన్న ఈ సమయమును సద్వినియోగపరచుకుంటూ పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో ఉన్నటువంటి సారాంశంలో కూడా మన ఆత్మీయ జీవితంను నిలుపుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వారలారా, గతించిన వారాలంతా మనం మొదటి పత్రికలో కొనసాగడం జరిగి ఉన్నది. ఆ పత్రిక ప్రధానమైన ఉద్దేశము శ్రమలో ఉన్నవారిని ఆదరించుటకు, ఆ శ్రమలో ప్రభు ఎడల విశ్వాసంతో అంతం మట్టుకు సహించగలుగుటకు పురికొలుపుతూ రాయబడినట్టుగా మనం ఆ పత్రిక ధ్యానం అంతటి ద్వారా నేర్చుకుని ఉన్నాము. ఆ పత్రిక రాసిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పేతురు గారు 2వ పత్రిక రాసినట్టుగా మనము కొంత చరిత్ర ఆధారములను బట్టి అవగాహనకు రాగలము. కొన్ని సంవత్సరాల వ్యవధి తర్వాత ఒక బ్రీఫ్ సమరీగా మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే, మొదటి పత్రిక అంతా పేతురు గారు శ్రమను గురించి రాసి ఉన్నాడు. కానీ ప్రధానంగా అందులో మనం గమనించినప్పుడు ఏం తెలిసిందంటే, ప్రభువుకు విరోధముగా ఉన్నవారి నుంచి, లేకపోతే ప్రభువుకు శత్రువులుగా నడుచుకుంటున్న వారి నుంచి, లేకపోతే స్థిరంగా చెప్పవచ్చు సంఘానికి వెలుపల వారి నుండి సంఘానికి ఎదురవుతున్న శ్రమ పట్ల ఒక క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలో ఒక సత్యమైన కృపలో మొదటి పత్రిక అంతా విస్తారంగా పేతురు గారు రాసినట్టుగా మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఇప్పుడు 2వ పత్రిక దేని గురించి రాస్తున్నాడు, ఆయన ఎవరికి రాసి పంపిస్తున్నాడు అనేది మొదటి పత్రికలో ఉన్నట్టుగా సో అండ్ సో అని ఇక్కడ మెన్షన్ చేయవలేదు. కానీ ఒకవేళ అనుకుందాం, మొదటి పత్రిక చేరిన సమాజంలోనికి అదే సంఘం యొద్దకి 2వ పత్రిక చేరితే మరి 2వ పత్రిక దేని గురించి రాస్తున్నాడు? దేని గురించి రాస్తున్నాడు అని అంటే, మొదటిదైతే బయట నుండి మీరు ఎదుర్కొంటున్న శ్రమకు ఇది మీ సిద్ధపాటు, ఇది మీ యొక్క పిలుపు, ఇది మీరు నిలబడవలసిన విషయము, ఇవి నా సూచనలు సలహాలు, అవన్నీ మొదట్లో. 2వ పత్రికలో ఏం కనపడుతుంది అని అంటే, ఇప్పుడు సంఘంలో ఉన్న వారి నుండే మీకు శ్రమ ఎదురవుతే ఇప్పుడు మీరు ఇలా నడుచుకోవాలని 2వ పత్రిక రాస్తున్నాడు. మొదటిది ఒక విధంగా గుర్తుపట్టడం సులువు అవుతుంది, ఎందుకంటే అది బయట నుండి మన మీదికి వస్తుంది కనుక తెలుసుకోవడం కొంతవరకు సులువే. కానీ ఏది కష్టము అని అంటే, మనలో నుండి మనకు ఎదురవుతున్న వాటిని పట్టుకోవడం చాలా కష్టం. ప్రియమైన వాళ్ళరా, మన సామాజికంగా లోకల్లో చెప్పుకునేటువంటి నానుడి మాటల దగ్గర నుండి పై స్థాయి మాటల వరకు మనం ఒక విషయం ఇంట్లో ఏమైనా జరిగిందనుకోండి, ఇంట్లో వాళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టం అంటుంటారు. నిజమే, ఇది చాలా సటల్గా ఉంటుంది, గుర్తుపట్టాలి పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకంటే పేతురు గారు రాస్తున్న ఈ 2వ పత్రికలో ప్రధానంగా కనపడుతున్న విషయములు ఏమిటి అని అంటే, స్థిరంగా చూడొచ్చు, సంఘంలోనికి బోధించుటకు బయలుదేరినటువంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులను గూర్చే హెచ్చరిస్తూ రాసినట్టుగా మనం చాలా స్థిరంగా చూస్తాం. ప్రియమైన వాళ్ళ, సో మొదటి థ్రెట్ ఏమిటి అని అంటే, ఇదిగో మీలో ఉన్నటువంటి మిమ్మల్ని నడిపించే వారి పట్ల మీరు జాగ్రత్తగా లేకపోతే వారు మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు. 2వ అధ్యాయంలో ఎంత బలమైన మాట అమ్ముతాడంటే, అవసరమైతే తమను కొనిన ప్రభువును కూడా మర్చిపోయి మిమ్మల్ని అమ్ముకోవడానికి కూడా సిద్ధపడిపోతారు. సో వారి పట్ల మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారి నుండి ఎదురయ్యేటువంటి శ్రమకు ఇక సిద్ధపడిపోండి. 2వ విషయం ఏం చెప్తుంటాడంటే, ఈ 3 అధ్యాయాలు క్లుప్తంగా ఉన్న ఈ చిన్న పత్రికలో, మీలో నుండి మీకు ఎదురవుతున్నవి. మీలో నుండి మీకు అనంటే మనం ఎక్కడ శ్రమ పెట్టుకుంటాం? మనం ఏం లోచి ఉదయాన్నే లేవగానే మనల్ని మనం ఏం గాయపరచుకోం కదా. మరి మన నుండి మనకు శ్రమ ఎదురవ్వడం అంటే, మనము ప్రలోభపడి లేకపోతే మోసపోయి లోకపు దురాశలను అనుసరించాలని వ్యక్తిగతంగా మనలో నుండి మనకు వచ్చేటువంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా, భావనలు, వాటి పట్ల ఇక జాగ్రత్తగా ఉండండి. ఈ 2 విషయాలు ఈ 2వ పత్రికలో రాస్తున్నాడు. ఈ రెండింటి నుండి ఎదురయ్యేటువంటి శ్రమకు ఇగో ఇది మీ సిద్ధపాటు, ఇక వీటిని ఈ విధంగా మీరు ఎదుర్కోవాలి. మొదటి పత్రికలో మనకు స్థిరంగా ఏం కనపడుతుందంటే, శ్రమ అనేది కీవర్డ్గా కనపడుతుందండి. సఫరింగ్ అనేది కీవర్డ్ మొదటి పత్రికలో. మరి 2వ పత్రికలో ఏంటిది కీవర్డు అని అంటే, అనుభవ జ్ఞానం అనేది లేకపోతే జ్ఞానం అనేది 2వ పత్రికలో ప్రధానమైనటువంటి వాక్యం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు జ్ఞానాన్ని అంత స్థిరంగా గుర్తు చేస్తున్నాడు పేతురు గారు అని అంటే, మనలో మనకు ఎదురవుతున్నటువంటి శ్రమని లేకపోతే మనల్ని నడిపించే వారి నుంచే మనకు ఎదురవుతున్న మోసాన్ని మనం గుర్తుపట్టాలి అని అంటే, సత్య విషయంలో అనుభవ జ్ఞానం లేనిది పట్టుకోవడం అసంభవము. అందుకొరకే ఇందులో ప్రధానమైన విషయం ఏం కనపడుతుందంటే, జ్ఞానమందు విస్తరించుట, జ్ఞానమందు వర్ధిల్లుట, జ్ఞానమందు ఎదుగుట. ఈ పదాలు స్థిరముగా లోతుగా కనపడుతుంటాయి 2వ పత్రికలో. ఇది చిన్నది డిఫరెన్సెస్ మొదటి దానికి 2వ దానికి. అందుకోసం మొదటి పత్రిక బిగిన్ చేసినప్పుడు ఎలా బిగిన్ చేశాడు అని అంటే, యేసుక్రీస్తులో ఒక విధముగా మన పుట్టుకను రాసినట్టుగా కనపడుతుంది.
క్రీస్తులో మనల్ని ఈ విధంగా తన విశేష కనికరమ చొప్పున మనల్ని మరలా జన్మింపచేసినని మొదటి పత్రిక బిగించేస్తాడు. అది బర్త్ గురించి మాట్లాడుతుంది క్రీస్తులో మొదటి అధ్యాయం. కానీ రెండో పత్రిక బిగించేయడం ఎలా బిగించేస్తాడు అని అంటే క్రీస్తులో ఎదుగుటను గురించి బిగించేసినట్టుగా కనపడుతుందండి. ఎదుగుదల అనేది అది బర్త్ గురించి మాట్లాడితే ఇది గ్రోత్ గురించి మాట్లాడుతుంది. చిన్న మైనర్ డిఫరెన్సెస్. ఇక మనము ప్రారంభించుకోగలిగితే మొదటి అధ్యాయం మొదటి నుంచి కొన్ని వాక్యాల్లో ముందుకు సాగుదాం ప్రియమైనవారు. పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. గ్రీటింగ్స్ కనబడుతున్నాయి. అయితే ఈ గ్రీటింగ్స్ రాస్తున్నప్పుడు తనని ఇంట్రడ్యూస్ చేసుకునే విషయంలో, తనను పరిచయం చేసుకునే విషయంలో తన 2 పేర్లతో రాసుకుంటున్నాడు. సీమోను పేతురు ఇప్పుడు మీకు రాస్తున్నది. ఎందుకు సింపుల్గా పేతురు అనో లేకపోతే సీమోన్ అని రాయొచ్చు కదా. తనకున్నటువంటి పేర్లు ఒక విధంగా తనకున్న ఆ 2 నేమ్స్ని మెన్షన్ చేస్తున్నాడు. సీమోను పేతురు రాస్తున్నాడు మీకు. అది మాత్రమే కాదు, ఇంకొకటి కూడా తనకున్న టైటిల్స్ని కూడా మెన్షన్ చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క దాసుడును అపోస్తులుడైనటువంటి పేతురు. ఎందుకంటే సీమోన్ అనే పేరు ప్రభువు ఆయన పేరు మార్చక ముందు కనపడుతున్న పేరు సీమోనుగా కనపడతాడు. సీమోన్ అన్న పేరుకు అర్థం ఏం చెప్పబడుతుంది గ్రీకులో నుండి అని అంటే, లేకపోతే వాళ్ళు హెబ్రీలు కనుక యూద జాతిలో సీమోను అన్న పేరుకున్నటువంటి అర్థం ఏమిటంటే రెల్లు అనే ఒక మీనింగ్ వస్తుంది ప్రియమైన వాళ్ళ. లేకపోతే సన్నని గడ్డికున్న నేచర్ మనకు తెలుసు. అది ప్రతి చిన్న గాలికి కూడా ఊగిపోతుంటుంది, ఎటంటే అటు వంగిపోతుంది. పేతురు కూడా అంటే సీమోను పేతురుగా స్థిరముగా ఒక రాయిగా మారక మునుపు పేతురులో కూడా ఈ చెల్లించిపోయే స్వభావం మనం నిలకడగా చూస్తుంటాం ప్రియమైన వాళ్ళారా. ఒక మూమెంట్ చాలా గట్టిగా నిలబడి కనపడతాడు, వెంటనే మళ్ళీ చెల్లించిపోయినట్టుగా కనపడుతుంటాడు. తన తల్లి తనకు సీమోన్ అని నామకరణం చేసినప్పుడు ఒక విధంగా అస్థిరత్వానికి గుర్తుగా ఉన్న వ్యక్తి. అందుకోసమే ప్రభు రూపాంతరం కొండ మీద ఆ గొప్ప ప్రత్యక్షత దొరికినప్పుడు పేతురు నువ్వు అంటే సీమోను ఇప్పటి నుంచి నువ్వు పేతురు అని పిలువబడతావు, ఈ బండ మీద నేను నా సంఘమును కడతానన్న ప్రత్యక్షత అనుగ్రహింపబడిన చోట ప్రభు అతన్ని అప్రిషియేట్ చేసినప్పటికీ ఎప్పటి వరకు తనలో ఆ అస్థిరత్వమును క్యారీ చేసినట్టుగా మనం చూస్తామంటే ప్రభువు సిలువలో చనిపోయేంత వరకు పేతురులో అచ్చలించిపోయే మనసే కనపడుతుంది. సో పేతురు గారు తనలో ఉన్నటువంటి అంటే లోపములను దాచుకుంటున్న వాడిగా లేడు. ఓకే, ఇప్పుడు నా గురించి సంఘాలకి నేనే పెద్దనని, నేనే అగ్రగణ్యున్నని వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు నాలో ఉన్నటువంటి నేను బయట పెడితే ఎక్కడ నేను దొరికిపోతానో, లేకపోతే నా వాల్యూ ఎక్కడ తగ్గిపోతుందో అదేం లేదు ప్రియమైన వాళ్ళరా. ఆయనలో ఒక పరిపూర్ణమైన దీనత్వమును చూడగలము. ఇంకొకటి కూడా ఏం స్థిరంగా తన పేరును ప్రస్తావించడంలో పేతురు గారు ఏం స్థిరపరుస్తున్నాడు అని అంటే, ఇంత చెల్లించిపోయే నన్నే స్థిరపరిచిన ప్రభువు, నేను ఆరాధిస్తున్న ప్రభు ఎలాంటి వాడు అని అంటే చెల్లించిపోయే సీమోన్ లాంటి వాడిని సీమోను పేతురుగా ఇప్పుడు మార్చి ఉన్నాడు. ఒక స్థిరమైన వాడిగా, ఒక బండగా చేసి ఉన్నాడు. ప్రభు ఎప్పుడైతే ఒకరోజు ప్రభువుతో పాటు ఉంటే చనిపోతానని పారిపోయిన వాడిగా కనపడ్డాడు. కానీ మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురుకు అర్థమైపోయింది, ఈ ప్రభువే నా కొరకు ప్రాణం పెట్టాడు అన్న విషయం అర్థం కాగానే ఇక ప్రాణం పోయేంతగా నిలబడుతున్నట్టుగా మనం చూడగలం. అందుకోసమే ఆయన నేమ్స్ విషయంలో ఏం కాంప్రమైజ్ అవ్వటం లేదు. సీమోను పేతురు మీకు రాస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అది మాత్రమే కాదు, ఇంకొకటి ఆయనకి ఇవ్వబడినటువంటి అర్హతలు లేకపోతే టైటిల్స్ను కూడా మెన్షన్ చేస్తున్నప్పుడు అన్నమాట ఏమిటి అని అంటే యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు అని చెప్తున్నాడు. ఒక మూమెంట్ టైం తీసుకొని దీన్ని కూడా మనసుకు తెచ్చుకుందాం. ఎందుకంటే అంటే ఈ పదాలను బాగా స్ట్రెచ్ చేయాలన్న ఇంటెన్షన్ అది కాదు, కానీ ఇందులో నా మనసు నాకు తెలియడానికి, మీ మనసు మీకు తెలియడానికి ఈ సేవకుని మాటలు మనకు కావాలి. ఎందుకంటే ఈరోజు గుర్తింపు కొరకు ప్రాకులాడుతున్నటువంటి ఆలోచనలు మనవి ప్రియమైన వాళ్ళారా. ఏవి చేయకుండానే అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. నేను చాలాసార్లు చెప్పుకుంటుంటాను, నా కుటుంబంతో కూడా అప్పుడప్పుడు అంటుంటాను, ఏమీ చేయకుండానే ఏదో ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఎప్పుడు తింటూ ఉంటుందండి నా మెదడుని. మనకు తెలుసు కదా మనం చేస్తున్నవి ఎంత, చేయవలసినవి ఎంత. దేవుడు మనల్ని నియమించిన కాలానికి, మనకిచ్చినటువంటి రిసోర్సెస్కి, దేవుడు మనకిచ్చినటువంటి స్ట్రెంగ్త్కు, కన్వీనియన్స్కు, వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే ఇంత నామకార్థముగా, ఇంత బలహీనముగా ఉండి ప్రభువును మనము సంతోషపరచలేం ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే
పేతురు గారు చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయి అని అంటే, తన గుర్తింపు ఓకే, ఇప్పుడు నాకు చాలా ఐడెంటిటీ వచ్చేసింది కనుక ఇప్పుడు నాకున్నటువంటి డిగ్రీస్లో ఏది హయ్యెస్ట్ డిగ్రీయో దాన్నే నేను ముందు నా పేరుకు ప్రస్తావిస్తాను అన్నట్టుగా నిలవలేదండి ఈ సేవకుడు. ఏం మెన్షన్ చేసుకుంటున్నాడంటే, తన డిగ్రీస్ అన్నిట్లో ఏదైతే లీస్ట్ డిగ్రీగా పిలువబడుతుందో, ఏదైతే సమాజంలో పెద్దగా ఎన్నిక లేనిది, గుర్తింపు లేనిదిగా ఏదైతే మిగులుతుందో ఆ డిగ్రీ నేను ముందు రాసుకోవాలనుకుంటున్నాడు. ఇందులో ఈయన దీనత్వం మీకు తెలియటం లేదా? ఈ దీనత్వం నన్ను సవాల్ చేయటం లేదా? ఈ ప్రభు దగ్గరకు వచ్చి మెన్షన్ చేసుకుంటున్న దాంట్లో ఇదిగో ప్రభు యొక్క దాసుడును. కొంచెం మనకు ఈ కల్చర్, ఈ పదాల్లో ఉన్న కల్చర్ మనకు అర్థం కావాలండి. కల్చర్ అన్న దాంట్లో ఈ సంస్కృతి ఏ సంస్కృతి అంటే కొంత మనకు ఈ యూదా సంస్కృతి మనకు అర్థం కావాలి ప్రియమైన వాళ్ళారా. వాళ్ళు వచ్చిన ధర్మశాస్త్రం నుండి మనం నడుచుకుంటూ వస్తే మనకు ఎలాంటి ఆనవాళ్ళు కనపడుతుంటాయంటే, దాసత్వం గురించి స్థిరమైనటువంటి కట్టుబాట్లు పట్టుకొని వచ్చినటువంటి ఒక సివిల్ లా ఉందండి వాళ్ళకి. దేవుడు స్థిరంగా కొన్ని మాటలు చెప్పినాడు దాసంతో. మీరు నిర్గమకాండం ఓపెన్ చేసి 20వ అధ్యాయం ఆజ్ఞలు ఇచ్చింది అక్కడనే కదా. 20వ అధ్యాయం నుంచి అలా మీరు సీక్వెన్స్గా చదువుకుంటూ వస్తున్నారనుకోండి, ధర్మశాస్త్రం గుండా దేవుడు చాలా ఆజ్ఞలు పలికి ఉన్నాడు ఇశ్రాయేల్తో. ఇవి నేను ఏర్పరచుకుంటున్న జనాంగం మీరు, మీతో నా నిబంధన ఇది. అయితే మీలో ఎవడైనా దాసున్నాడు అనుకో, వాడు వ్యవహరించవలసిన విధానం ఇది. ఆ దాసునితో మీరు వ్యవహరించవలసిన విధానం ఇది. గుర్తుపెట్టుకోండి, 7 ఏళ్లకు మించి అతడు మీకు దాసత్వం చేయడానికి వీల్లేదు. 7వ సంవత్సరం పూర్తి అయిందంటే జూబ్లీ. ఒక విధంగా 6 కంప్లీట్ అయ్యి ఇంకా 7 ఎంటర్ అవుతున్నాడు అని అంటే ఒక వెసులుబాటు అతనికి. అతడు స్వేచ్ఛగా ఉండటకు మీరు విడిచిపెనాలి. పుట్టుకతో బానిస అనుకుందాం ఒక మాటగా. అలాంటి దాసుడు ఎవడైనా ఉన్నాడు అనుకో, అటువానికి ఇక విడుదలకు అవకాశం లేదు ప్రియమైన వాళ్ళారా. పేతురు గారు ఏది క్లెయిమ్ చేసుకుంటున్నాడు తెలుసా? ఇలా 6 ఏళ్ళు ఉండి 7వ సంవత్సరము ఇక లిబరల్ అయిపోయేటువంటి ఆ కేటగిరీలో పెట్టుకోవటం లేదు ప్రభు ముందు ఆయనని. నేను ఎవరిని అని అంటే నా ప్రభువుకి ఇక నిరంతరము నేను నిరంతరము దాసుడను. ఈరోజు మనకున్నటువంటి ఎబిలిటీస్ విషయంలో మనకు చాలా ఆనందం ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి కదా, లేకపోతే అర్హతలు ఉంటాయి కదా, వాటి దగ్గర ఎప్పుడు కూడా వాటిని ముందు పలకాలని కోరుకుంటుంటామండి. నిజమే కదా. పలానా కర్ణాకర్ సో అండ్ సో ఉదాహరణకు అనుకుందాం, భౌతికంగా నేను ఒక టీచర్ను, లేకపోతే ఒక డాక్టర్ను, లేకపోతే ఒక ఇంజనీర్ను అయినా అనుకోండి. సో ఆ డిగ్రీ ఇచ్చి నన్ను పిలవాలి. ఎందుకంటే ఒక చిన్న ఐడెంటిటీ, మనకు ఒక చిన్న ఐడెంటిటీ. కానీ పేతురు గారు పట్టుకొచ్చుకుంటున్నటువంటి గుర్తింపు ఏంటో తెలుసా? అలాంటిది కాదు నాకు కావాల్సింది. నాకు మొట్టమొదటిగా నా ప్రభు ముందుకు వస్తే నాకు ఎలాంటిది కావాలంటే, నేను ఆయనకు దాసుడను. ఒక లోయెస్ట్ డిగ్రీ పెట్టుకుంటున్నాడు, వెంటనే ఇంకొక హైయెస్ట్ డిగ్రీ కూడా పట్టుకొని వస్తున్నాడు. హైయెస్ట్ డిగ్రీ ఏంటంటే, అలాగే నేను అపోస్తులుడను. దాసుడు అంటే ఒకని చేత కొనబడినవాడు, అపోస్తులుడు అంటే ఒకని చేత పంపబడినవాడు, రాయబారి ప్రియమైన వాళ్ళారా, అంబాసిడర్, హైయెస్ట్ అథారిటీ. ఒక విధంగా ఒక గొప్ప పిలుపుకు ఎంపిక చేయబడిన వాడిని కూడా నేను. కానీ కొనుక్కున్నదైనా నన్ను పంపుతున్నదైనా ఒక్కడే నన్ను, అదే నేను నమ్మిన నా ప్రభువు. ఆయన బిగినింగ్ చూడండి ఎలా మాట్లాడుకుంటున్నాడు. 2 విషయాలు స్థిరంగా చూపెడుతున్నాడు. అస్థిరంగా ఉన్న నన్ను స్థిరంగా నిలబెట్టాడు నా ప్రభు. వెనక తీయటం లేదు ఆ మాట చెప్పే దగ్గర, తన విట్నెస్ని దాచిపెట్టడం లేదు ప్రియమైన. 2వ సాక్ష్యం కూడా ఏం పట్టుకొస్తున్నాడు అని అంటే, నా ప్రభువు ఆయనకు నేను దాసుణ్ణి. ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి దీనత్వమును కూడా ఆయన ఒక కాగడా జ్యోతిగా పట్టుకొని సాగుతున్నాడు విశ్వాసుల మధ్య. ఈ స్ఫూర్తిని తీసుకుందాం, మనం ఎలాంటి ఎంపికలు పెట్టుకుందాం ఆలోచించుకుందాం ప్రభు ముందు. ఇక రాసుకుంటూ వెళ్ళిపోతూ చాలా విషయాలు చెప్తున్నాడు ప్రియమైన ఆర్లార్. ఇందులో ఉన్న విషయాలు కొంచెం ఒక 4వ వాక్యం వరకే మనం ఈరోజు చూద్దాం. కానీ ఇందులో ఉన్నవి సాధ్యమైతే డివైడ్ చేసి చూడడానికి ప్రయత్నం చేద్దామని, గుర్తుండడానికే చెప్తున్నాను. ఎందుకంటే నేను విన్నప్పుడు కూడా నేను అర్థం చేసుకున్న దానికంటే ఎక్కువగా ఆ గుర్తులతో విన్నప్పుడు నాకు ఇంకా ఫిక్స్ అయిపోయింది నాలో. అరే, నేను చదివి నేను రియలైజ్ అయిన దానికంటే చాలా ఈజీగా ఉంది కదా ఈ ప్యాటర్న్. అందుకోసం ఆ ప్యాటర్న్ మీతో చెప్తాను. కానీ రాస్తున్నది ఏమిటి అని అంటే బాగా జాగ్రత్తగా వినండి. ఈ 2వ పత్రిక అంతా ఏ విషయంలో పేతురు గారు పురుకొల్పబోతున్నారు అని అంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో ఇప్పుడు మీరు విస్తరించాలి. ఇది మీకు చాలా అవసరం. ఇదే మిమ్మల్ని నిలబెడుతుంది. మీలో నుండి మీకు రేగుతున్నటువంటి విరోధమైనటువంటి నడవడిక నుంచి మిమ్మల్ని బయటపడేసేది ఇదే. మిమ్మలను మోసంతో, కుయుక్తితో, లేకపోతే మాటల గారడితో, వంచనతో మిమ్మల్ని చెరపట్టుకొని పోయేటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల నుండి కాపాడేది కూడా ఇదే. అట్ ద సేమ్ టైం అండి ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు.
ఎంత రిలేటబుల్గా, ఎంత దగ్గర సంబంధంతో ఉంటుంది అని అంటే, అంత్య దినాలకి పేతురు గారు రాసిన మాటలు. మొదటి పత్రిక అంతా సఫరింగ్కి మనల్ని ప్రిపేర్ చేస్తే, రెండవ పత్రిక అంతా డిసెప్షన్ నుంచి బయటికి ఎలాగో రావాలో ప్రిపేర్ చేస్తుందండి. అంతే కదా, మనం మొదటి చూసినప్పుడు అంతా సఫరింగ్ గురించే మాట్లాడుకున్నాం. అదే మన పిలుపు, అదే మన ఏర్పాటని గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు రెండో పత్రిక అంతా దేని గురించి మాట్లాడుకుంటూ వస్తుంది అని అంటే, ఇప్పుడు మోసం నుంచి బయటికి రావడానికి ఏంటి? ఎందుకంటే మత్తయి సువార్త మనం 24 చదివినా, ప్రభు రాకడ సూచనలు చెప్పినప్పుడు కూడా ప్రభు స్థిరంగా చెప్పిన మాటలు మనకు తెలుసు కదా. దినముల అంతమందు అనేక అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు బయలు వెళ్తారు. వీరు ఎలా ఎలా అయిపోతారట అంటే, ఇక ఎవరు అంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయగలరట. మీరే ఆలోచించండి. ఇక దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే ఇబ్బంది పడుతున్నారంటే, ఇంకా అటు ఇటుగా ఆఫ్ ఆను ఆఫ్ ఇలా సాగుతున్న మనతో ఇంకెలా ఉంటుంది? అందుకోసం ఈ సెకండ్ ఎపిసోడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళారా. ఈ పత్రిక అంతా మనకు నేర్పుతున్న స్థిరమైన సంగతి ఏంటి అంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో ఎదుగుదల కావాలి. అది ఎలా వస్తుందో ఇక బిగినింగ్ మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ బిగినింగ్ నుంచి మళ్ళీ చదువుకుందాం కొన్ని వాక్యాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఈ ఫస్ట్ వర్స్లో అంటే చాలా ముఖ్యమైన మాట. పేతురు గారు ఏమంటున్నారు అంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో అడుగులు పడుటకు మొదటి అడుగు ఏమంటున్నాడంటే, మనం క్రీస్తు యేసునందు వీఆర్ ఆల్ ఈక్వల్ అని మాట్లాడుతున్నాడు ఆయన. మనమందరము సమానము. అందుకోసం ఆయన వాడిన పదం ఏమిటి అంటే, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన మీకు కూడా ఈ మాటలు రాస్తున్నాను నేను. బిగినింగ్ వర్డ్స్ ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు మనమందరము సమానము. ఎందుకంటే ఇది సంఘంలో కొరవడింది ప్రియమైన వాళ్ళారా. ఇప్పటి నుంచి కాదండి, తరాల నుంచి సాగుతున్నది ఇదే. మొన్న కూడా నేను ఒక వేరొక డినామినేషన్కి సంబంధించి ఒక కాంట్రవర్షియల్ వీడియో ఒకటి చూస్తున్న దాంట్లో ఆ డినామినేషన్ని కింద కామెంట్ సెక్షన్లో ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడట. ఆ అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మీరు ఇంత మాట్లాడుతున్నారు, అసలు మీ యొక్క డినామినేషన్ బిగినింగ్ దగ్గర నుంచి ఆలోచిస్తే మీ యొక్క డినామినేషన్లో ఉన్నదంతా రెడ్లే కదండి. ఇంకా హయ్యెస్ట్ క్యాస్ట్ విషయంలో ఎవరైతే ఆ రోజు గొప్పవారుగా ఎంచబడ్డారో వాళ్ళంతా జాయిన్ అయిపోయారు. వాళ్ళదే డినామినేషన్ అంటే వాళ్ళదే డామినేషన్ నడుస్తుంది మీ దాంట్లో. మీరు ఎందుకు ఇంకేం మాట్లాడతారు, మీరు ఇంకేం సమానత్వం చూపిస్తారని సో అని పెద్దగా రాసేసరికి అతను రిప్లై ఇస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీరంతా అపవాదం మా మీద మోపడానికి వీల్లేదు. మాట్లాడుతున్నా నేను అది కాదు, ఇంకో కొంతమంది అది కాదు, మా దాంట్లో అందరు ఉన్నారని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వస్తున్నాడు. సరే, ఇప్పుడు నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వ్యత్యాసము ఎప్పటి నుంచో ఉన్నది ప్రియమైన వాళ్ళారా. ఇప్పటికీ వదలట్లేదు చూడండి. ఇంకొక మాట సున్నితంగా నీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను, వింటున్నాను మీ కొద్ది మందితో. మీరు మీ పిల్లలకు ఎలాంటి సంఘమును వారసత్వంగా ఇద్దామనుకుంటున్నారు? ఇలాంటి వ్యత్యాసాలతో, ఇలాంటి వర్గీకరణలతో, ఇలాంటి హెచ్చుతగ్గులతో ఉన్నటువంటి విశ్వాసమునే మీరు సంఘంగా ఇద్దామనుకుంటున్నారా మీ పిల్లలకు? లేకపోతే క్రీస్తు యేసునందు మనమందరము సమానమన్నటువంటి విశ్వాసం మీరు ఇద్దామనుకుంటున్నారా సంఘంగా? ఏమిద్దామనుకుంటున్నారు? పేతురు గారు అదే మాట్లాడుతున్నారు. ఆయన ఎంత చక్కగా రాస్తున్నాడంటే, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన మీతో. రోమా 12:3 కూడా గతంలో సంఘంలో చాలాసార్లు చెప్పబడిన మాట ప్రియమైన వాళ్ళారు. ఎవడును కూడా తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తనకు అనుగ్రహింపబడిన విశ్వాస పరిమాణము చొప్పున తను స్వస్థ బుద్ధి గలవాడగుటకే తగిన రీతిగా ఎంచుకోవాలంటే ఒకటి ఆజ్ఞ సంఘమునకు ఇవ్వబడింది. తను స్వస్థ బుద్ధి గలవాడగుటకే తగిన రీతిగా ఎంచుకోవాలి. ఒకసారి ఇలా ఆలోచిద్దామా? ఏమంటే రేపు ప్రభు అనుగ్రహం మనకు దొరికి మనం కూడా మహిమలోనికి ప్రవేశించామనుకోండి, ఆ రోజు మనం చాలామంది పరిశుద్ధులను కలుస్తాం. కలిసినప్పుడు నువ్వు ఏ మెరిట్ వల్ల ఇంత గొప్ప మహిమ నువ్వు సంపాదించుకున్నావని మనం అడిగామనుకోండి, మెరిట్స్ ఏం లేవు ప్రియమైన వాళ్ళారా. ఎవరు వచ్చి మాట్లాడతారు చెప్పండి? నాది ఇది మెరిట్, నాది ఇది మెరిట్. ఎవ్వరు మాట్లాడరు. అందరూ మాట్లాడే మెరిట్ ఒక్కటే ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తుని బట్టి అంతే. ఇంకా అది అపోస్తులైన పేతురు కావచ్చు, అపోస్తులైన పౌలు కావచ్చు, లేకపోతే యోహాన్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, భక్తులు ఎంతమంది అని ఉండని, వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే అవకాశం దొరికి వాళ్ళ అనుభవాలలో, అయ్యా మీరు ఏం చేసి ఉన్నారు, దేన్ని బట్టి దీన్ని స్వతంత్రించుకున్నారు, మీ ఘనత ఏంటి, మీ మహిమ ఏంటి, మనం అడిగి చూసామనుకోండి, వాళ్ళు చెప్పే మాట ఒకటే, ఏమీ లేదు. ఇంకా నిశ్చయంగా వారు ఏమాత్రం కూడా నోరు వెనకకు తీసుకోకుండా చెప్పగలిగే మాట, మేమందరము పాపులమే, ఆయన మహిమను బట్టి
లేకపోతే ఆయన త్యాగమును బట్టి, ఇక్కడ పేతురు గారు రాసిన మాట ఇంకా మనం స్థిరంగా తీసుకోగలిగితే యేసుక్రీస్తు వారి నీతిని బట్టి ఇప్పుడు మాకు ఈ స్థితి అంతే. ఈక్వల్ ప్రేమైన వాళ్ళారా, అదే ఆలోచన మనకున్నదా ఈరోజు సంఘంలో? ఒకవేళ మనం ఈ ఆలోచన కొంచెం వేరుగా ఆలోచిస్తున్నట్లయితే సరి చేసుకుందాం ఈ మాటను బట్టి. లేదని మనల్ని మనం మోసం చేసుకోవద్దు. మీతో ముందుగా అన్నాను కదా, మనలో నుండి మనకు ఎదురవుతున్నటువంటి వాటిని కూడా ఇప్పుడు మనం జయించాలి, లేకపోతే ఇవి మనల్ని చాలా ఇడ్చుకొని పోతాయి. లేదనుకోండి, చాలా అబ్జర్వేషన్స్ పెడతామండి. ఎలా తింటున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఈ అబ్జర్వేషన్స్ అన్ని ఎందుకు ఈరోజు మనకి? ఏదో కొంచెం లెవెల్ చేంజెస్ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాం మనం. ఓకే, వీళ్ళంటే ఈ లెవెల్లోనే బిహేవ్ చేయాలి, వాళ్ళంటే ఆ లెవెల్లో బిహేవ్ చేయాలి. లేనిదేం కాదండి. ఏం మర్చిపోయాం తెలుసా? క్రీస్తులో మనమందరము క్రీస్తు యేసునందు సమానం అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఈరోజు సంఘాల్లోనికి వర్గీకరణలు వచ్చాయండి, సంఘాల్లోనికి కులాలు వచ్చాయి, సంఘంలోనికి తారతమ్యాలు చాలా వచ్చేసాయి. లోకంలో ఉన్న పొగటంతా కనబడటం లేదా? ఇలా సాగుతున్న మనలో సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎలా ఎదుగుతుంది చెప్పండి? ఎదగదు. అందుకోసం పేతురు గారు గుర్తు చేస్తున్న మాటలు ఎంత స్థిరంగా ఉన్నాయంటే మళ్ళీ ఒకసారి చదువుతున్నాను ఆ మాటలు. ముఖ్యం, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, కేవలం ఆయన నీతిని బట్టే. రోమా 3:23 కూడా మనతో మాట్లాడుతుంది కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం అంతే. లేదండి, ఆయన చాలా ప్రయత్నం చేసి దాన్ని ఆల్మోస్ట్ అటైన్ చేయగలిగాడు, అలా ఏం లేదంటే ప్రియమైన వాళ్ళారా. మీరు ఆలోచించండి. అనుకుందాం, ఒక 5 అడుగుల దూరము గెంతడం అనే ఒక పందెం ఉంది, లేకపోతే లాంగ్ జంప్ ఒకటి ఉంది అనుకున్నా. ఒక 5-6 పార్టిసిపేట్ చేశారు. మొదటివాడు వచ్చాడు, 2 అడుగులు దూకాడు. 3వవాడు వచ్చాడు, ఇంకొక అడుగు ఎక్కువ దూకాడు. 4వవాడు వచ్చాడు, ఇంకొక అడుగు ఎక్కువ దూకాడు. అలా అందరు అయిపోయారు. కానీ ఎవ్వరు కూడా, అంటే ఇక్కడ నుంచి దూకాల్సిన లాస్ట్ లైన్ ఏదైతే ఉందో అది దాటంత వరకు అందరూ ఫెయిల్ అనే కదా, అంతే కదండి. ఆల్మోస్ట్ అంటే నేను 5 feet 9 వరకు దూకాను. ఇంకొక 1 centimeter 1 millimeter అయితే అది ఆ లైన్ నేను టచ్ చేయవన్నానంటే ఏం లేదు ప్రేమ, డిస్క్వాలిఫై. మనము కూడా నీతి దగ్గర అలానే నిలబడ్డాం ప్రేమైన వాళ్ళరా. యేసుక్రీస్తు వారి నీతి అనే ఒకే ఒక్క బెంచ్ మార్క్, దానికి ఇంకా అందులో ఈ అంటే 100 మెరిట్లలో యేసుక్రీస్తు వారి హయ్యెస్ట్ నీతి విషయంలో ఒకే ఒక్క మెరిట్ అండి. నీతికి దేవుని నీతి మాత్రమే మెరిట్. ఆ మెరిట్లో అందరం డిస్క్వాలిఫై అంతే. అందుకోసం పేతురు గారు అంటున్నారు, మా విశ్వాసంలో మేము ఎందుకు అంతరం ఈక్వలో తెలుసా? మా మెరిట్ని బట్టి ఏంటంటే హెచ్చుతగ్గులు వచ్చేటి, కానీ లేదు, యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి. అందుకోసం రేపటి రోజున ఎంపిక చేయబడేది, లేకపోతే స్థిరంగా చెప్పాలి అంటే దేవుని దృష్టికి ఆయన కనుదృష్టి మన వైపు చూడాలంటే కారణం ఒకటే, రోమా 5:1 బట్టి యేసుక్రీస్తు నీతి చేత మనం నీతిమంతులుగా చేయబడ్డాం కనుక దేవుని కనుదృష్టి మన వైపు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుడు స్థిరంగా చెప్పిన పాపము చూడలేనంత నిష్కలంకమైన కన్నులు గలవాడట. పాత నిబంధనలు ఆయన గురించి ఒక మాట ఉంటుంది. ఎలాంటి అంటే చూడలేనంత. కానీ ఈరోజు కరుణాకరైన ఈ పాపని మిమ్మలను దేవుడు చూడగలుగుతున్నాడంటే రీజన్ ఒకటే, క్రీస్తులో ఉన్నటువంటి నీతిని నాకు వస్త్రంగా ధరించడం బట్టి, మీకు వస్త్రంగా ధరించడం బట్టి ఇప్పుడు మన వైపు చూస్తున్నాడు. అందుకోసం పేతురు గారు అంటున్నారు, ఇప్పుడు మనము సమానము. మా వంటి అదే అమూల్యమైన విశ్వాసంలోనికి పిలువబడ్డా మీరు, అందుకోసం మీకు ఇప్పుడు వందనాలు అని బిగిన్ చేస్తున్నాడు ఆయన. సో ఫస్ట్ స్టెప్ ఏమంటున్నాడంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో మనం ఎదుగుటకు ఇక లేదు ప్రియమైన వాళ్ళు, ఒకే ఒక దృష్టితో చూద్దాం. మనం సంఘంలో మేమందరము క్రీస్తు యేసునందు సమానము. అలాగే సమానం అన్నారు కదా అని ప్రభు యొక్క నాయకులను, ప్రభు యొక్క పెద్దలను, వాళ్ళను కూడా మేము డిస్రెస్పెక్ట్ చేస్తామంటే అసలు బైబిల్ ఏమాత్రం కూడా అర్థం కానట్టు. సరేనా? అలా ఆలోచించకండి. పేతురు గారు అదే రాస్తున్నారు. ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోవాలి. ముందుకు సాగుదాం ప్రియమైన. 2వ వాక్యం ఇప్పుడు. శుభమని చెప్పే రాయినది తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. 2-3 వాక్యాలు కలిసి ఉన్న దాంట్లో 2 ప్రధానమైన విషయాలు పేతురు గారు గుర్తు చేస్తున్నారు. ఇంకొక 2 స్టెప్స్ మెన్షన్ చేస్తున్నాడు. ఒక స్టెప్ ఏమంటున్నాడంటే మనకు దేవుడు కావలసిన వాటన్నింటినీ దయచేస్తున్నాడు. అంటే మన జీవితానికి ఏవేవి అవసరం వాటన్నింటినీ కలుపుతున్నాడు మనం ఎదుగుటకు.
మీతో చెప్పాను కదా, సెకండ్ ఎపిసోడ్ అంతా మనం గ్రోత్ని మెన్షన్ చేస్తే, ఆ గ్రోత్లో మొదటి గ్రోత్ ఏం చూపిస్తున్నాడో మనం నిలబడవలసిన ఫస్ట్ బేస్ ఏంటంటే, క్రీస్తు యేసునందు మేము సమానం అన్నటువంటి ఆలోచన మనకు కావాలి. నిజం ప్రియమైన వాళ్ళ, ఇక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్ నేర్పిస్తున్నాడు. ఇంకొక స్టెప్ ఏమంటున్నాడు అంటే, మనకు కావాల్సిన వాటన్నింటినీ దేవుడు దయచేస్తున్నాడు అన్న విషయాన్ని మన లైఫ్లో యాడ్ చేస్తున్నాడు. ప్లస్ అనుకోండి, మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎడిషన్, మన జీవితంలో కలుపుతున్నాడు. మనకు అవసరమైన వాటన్నిటిని దయచేస్తున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే, విస్తరించుటను కోరుతున్నాడు మనలో. కింద అన్నాడు కదా, కృపయో సమాధానం మీకు విస్తరించునుగాక. మల్టిప్లై గురించి మాట్లాడుతున్నాడు, విస్తరించుటను. ఇప్పుడు వీటిని కొంచెం మనం ఒక మూమెంట్ టైం తీసుకొని ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడు విస్తరిస్తాం మనం? విస్తరించే విషయాన్ని కూడా ఏమంటున్నాడంటే పేతురు గారు కూడా, కృపయు సమాధానమునందు మనం విస్తరించాలట. కృప ఒక విధముగా మన పాప జీవితం మీద మనకు జయమునిచ్చేదండి. సమాధానము బయట పరిస్థితుల మీద మనకు జయమునిచ్చేది ప్రియమైన వాళ్ళారా. సింపుల్ టర్మ్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మనకు విరోధంగా ఉన్న వాటి మీద జయాన్ని ఇచ్చేది కృప. బయట నుండి మన మీద జయిస్తున్న వాటి మీద విజయాన్ని ఇచ్చేది సమాధానము. అంతే కదండి. మనమేంటో మనకు కొంచెం క్లారిటీ ఉందండి. ఎక్కడ మనం మంచి, ఎక్కడ మనం చెడు, మనకు క్లారిటీ ఉంది. సో మనం చేసే వాటిని బట్టి మనమేమి సమాధానం కోల్పోమండి. ఎందుకంటే ఏది చేయగలమో అది మనకు తెలుసు, ఏది అనగలమో అది మనకు తెలుసు, ఎంత భరించగలమో అది మనకు తెలుసు. కనుక దాంతో మనము, కానీ బయట నుంచి మన మీదకి వస్తుంది చూసారా, ఎవరో ఒకరు మనల్ని అనడం, ఆఫీస్లోనో ఇంట్లోనో లేకపోతే బయటనో ఎక్కడనో వెళ్తున్నప్పుడు, ట్రావెలింగో, కూర్చున్నప్పుడు, ఎవరినో మీట్ అయినప్పుడు బయట నుంచి ఒక పరిస్థితి మన మీదకి వచ్చింది అనుకోండి, అది మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ప్రియమైన వాళ్ళ. మనం సమాధానం కోల్పోతాం. ఆ రోజంతా ఏదో ఇబ్బందిగా ఉంటుంది. అది అలా జరగకపోయి ఉంటే బాగుండు, నేను అలా మాట్లాడకపోయి ఉంటే బాగుండు, లేకపోతే అతను నన్ను ఇలా అనకపోయి ఉంటే బాగుండు, ఈ సంఘటన జరగకపోయి. చూసారు, బయటిది మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది చాలా. పేతురు గారు కూడా అది అంటున్నారు. మనలో రేగుతున్నటువంటి ఇబ్బందికరమైన దురాశలు, పాపేచ్ఛలు, ఈ వీటిని బట్టి మనము ప్రభువులో దూరం కాకుండా మనం నిలబెట్టుటకు కృప కావాలి. బయట పరిస్థితులు మనల్ని ప్రభువుకు దూరం చేయకుండా మనకు సమాధానం కావాలి. ఈ రెండిట్లో కింద అదే రాస్తున్నాడు, మనం విస్తరించాలి అంటున్నాడు. ఎలా విస్తరిస్తాం? అదే రాస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూస్తే. తన మహిమను బట్టి 2:3, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నింటిని మనకు దయచేయుచున్నందున. ఈ పదం చూడండి, దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చియున్నట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఈ కృపా సమాధానం నందు మనం ఎప్పుడు మల్టిప్లై అవుతామట అంటే, అక్కడ క్లియర్గా ఉంది, దేవుని గూర్చినట్టు యేసుక్రీస్తును గూర్చినట్టయిన అనుభవ జ్ఞానం మూలముగా వీటిలో మనం విస్తరించగలము. సున్నితమైన ప్రశ్న ప్రియమైన వాళ్ళారా. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ప్రభువును, తండ్రి అయిన దేవుని ఎరిగే విషయంలో ఈరోజు మన అనుభవ జ్ఞానం ఏంటి? లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ మనం కొంచెం బెటర్ క్రిస్టియన్ అయ్యామా? బెటర్ క్రిస్టియన్. అనుభవ జ్ఞానము అనంటే ఎలా ఉంటుంది అనంటే ఇంప్లిమెంటేషన్తో కూడిందండి. ఇంప్లిమెంటేషన్తో కూడింది. అది సంవత్సరం మనలో ఉంది అనంటే గుర్తుపెట్టుకోండి, మనం దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎరుగుతున్నట్టు అనుభవం వస్తుంది. వారిని బట్టి అనుభవం వస్తుంది. అదర్వైజ్ ప్రియమైన వాళ్ళారా, జస్ట్ అంతే, మనకు పేర్లు తెలిసాయి. వాళ్ళ అంతరంగము, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ తీర్పులు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ కోపాలు ఏవి ఎరగనట్టే కదా మనం. ఇప్పుడు మన పేపర్లో చాలామంది, లేకపోతే టీవీలో చాలామంది పబ్లిక్ ఫిగర్స్ కనపడుతుంటారు. వాళ్ళందరూ మనకు తెలిసినంత మాత్రాన వాళ్ళన్నీ మనకు ఇన్ అండ్ అవుట్ తెలుసా? లేదు ప్రియమైన వాళ్ళ. మనం ఎవరితోనైతే మాట్లాడతాం, మనం ఎవరితో అయితే సమయం గడుపుతామో, ఎవరితోనైతే మన అనుభవాలు, ఆలోచనలు, ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, ఎవరితోనైతే పంచుకుంటామో, ఎవరితోనైతే మనం కమ్యూనికేట్ అవుతామో, ఎవరితోనైతే మనం జీవిస్తామో, వారిని మనం ఎరిగిన వారం అండి అనుభవపూర్వకంగా కదా. వాళ్ళు ఇది చేశారు, ఇందుకు చేసి ఉండొచ్చు, ఒక అవగాహనకు తెచ్చుకోగలము, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం. దానికి దాని బిహాండ్ అంతా ఉన్నది మనకు అంతే. పబ్లిక్ ఫిగర్గా ఉన్న ఒక వ్యక్తి ఎవరో తెలిసినట్టు అంతే, కానీ ఏం చేశాడు, ఎందుకు చేశాడు ఏం తెలియవు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఎందుకంటాడు ఏం తెలియదు, ఏం చెప్తాడు, ఎందుకు చెప్తాడు ఏం తెలియదు. అది అనుభవ జ్ఞానం కాదు. ఇప్పుడు దేవుడు కావచ్చు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కావచ్చు, మనకు దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా, సంవత్సరం ఈ 2025 ముగింపులో ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఈ సంవత్సరం మనకెంత అనుభవ జ్ఞానం ఇచ్చింది ప్రభులో. ప్రభు మనతో చాలా స్థిరంగా చెప్పినాడు, ఇవి నువ్వు చేయాలి, ఇవి నువ్వు చేయొద్దు, ఇవి నువ్వు మాట్లాడాలి, ఇవి నువ్వు మాట్లాడొద్దు, ఇవి నువ్వు మనసులో పెట్టుకోవాలి.
వాట్ నాట్ ఎన్నో మాట్లాడుకుంటున్నాం కదా చర్చ్లో టీచింగ్. నిజం చెప్పండి, వాటన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఒక అనుభవ జ్ఞానం వచ్చి ఉండేది ప్రియమైన వాళ్ళ. అది ఎంత ఉంది ఈరోజు? ఎందుకంటే ఆ అనుభవ జ్ఞానం మాత్రమే మనల్ని దేంట్లో విస్తరింపజేసేటట్టుగా చేస్తుంది. అంటే కృపలో సమాధానంలో మనం విస్తరిస్తాము. ఇంకో సేవకుడు చాలా బాగా చెప్పి ఉన్నాడు, కృప వేరైతే సమాధానం ఫలం అన్నాడండి ఆయన. అది నాకు చాలా అర్థమైంది ప్రియమైన వాళ్ళ. నిజమే, నాలో వేరు పారితేనే నా నుండి ఫలం బయటకు వస్తుంది. అంతే కదా. ఇప్పుడు నేను ఒక విధముగా కృపలో నేను వేరు తన్నుకుంటేనే నాలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావానికి సంబంధించిన వాటన్నిటిని ఇంకా నేను కలిగి ఉన్నాను అనుకోండి, కృప నా యందు వేరు పారది ప్రియమైన ఆర్లారా. ఒక చేదైన వేరు ఇంకా అలానే ఉంది లోపల, మంచిదాన్ని లోపలికి రానియటం లేదు. బయటికి ఏం ఫలాలు వస్తాయి చెప్పండి? సమాధానమైన ఫలం వస్తుంది అనుకుంటాను, లేదు. డిస్టర్బెన్సెస్, పడకపోవడాలు, ఒక విధంగా సంఘర్షణలు, నచ్చకపోవడాలు, ఏ అంటే బి అనుకోవడాలు, బి అంటే ఏ చేయడాలు, ఎంత కెయాటిక్ డిస్టర్బెన్స్ చూడండి. ఎందుకు వచ్చింది ఇదంతా? ఫలం బయటికి మంచి తీయడానికి అనువైనటువంటి వేరు లోపల లేదు. ఎందుకు మిస్ అయింది? ప్రభువును గూర్చిన అనుభవ జ్ఞానంలో మనం కుంటుపడుటను బట్టి. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళ వ్యక్తిగతంగా, ఎందుకంటే ఇది మనకు చాలా అవసరము. అంటే మోసం అనేదండి, బాగా వినండి, ఎవరో తప్పించేది కాదండి, మనకు మనంగా తప్పించుకోవాల్సింది. అందుకోసం ఈ పత్రికలో క్లియర్గా ఉంటుంది. అందుకొరకే మీరు మీ విషయమే మీరు పూర్ణ జాగ్రత్త గలవారని నేను బిగించేస్తాడు ఇక్కడ. ఎక్కడి నుంచి ఆదర్శం అంటే యేసుక్రీస్తు వారు మోసం దగ్గర ఎక్కడ చెప్పినా కూడా అదే, మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి, మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. మనం ఇంకొక పర్సన్ నమ్మేమనుకోండి, మోసం చేసేవాడు మనిషి అయినప్పుడు వాడు మనల్ని ఎలా బయటికి తీసుకొస్తాడు చెప్పండి? అందుకోసం మనకు ఉండాలి ప్రియమైన వాళ్ళ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఆదామే హవ్వకి హెల్ప్ చేయలేకపోయాడండి. మీకు అర్థమవుతుందా? ఇంకెవ్వరు లేరు అప్పుడు భూమి మీద, ఉన్నదే ఇద్దరు. ఉన్న ఇద్దరిలో హవ్వకు ఆదామే హెల్ప్ చేయలేకపోయాడు. ఇన్ని కోట్ల మందిలో ఎవరిని నమ్మి రేపు మనల్ని ఎవడు కాపాడతాడు అనుకుందామండి? అందుకోసం ప్రభు అన్నాం, మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి, మీ విషయమే మీరు జాగ్రత్తగా. అందుకోసం అనుభవ జ్ఞానంలో మనం ఎదగకపోతే మోసానికి చాలా దగ్గరకు వచ్చి నిలబడ్డాం, ఈజీగా మోసపోతాం ప్రియమైన వాళ్ళారా. గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది. అందుకే అంటున్నాడు, ఇప్పుడు మనం ఇందులో విస్తరించాలి. ఈ సంవత్సరం ఒకసారి ఆలోచించుకొని చూడండి. ఎదిగి ఉన్నారా? దేవునికి స్తోత్రం ప్రియమైన వాళ్ళారా. మిమ్మల్ని బట్టి నేను కూడా రాత్రి దేవుని స్తుతిస్తాను. కానీ ఎదగలేదు అని అంటే దేవుని అడగండి, ప్రభా వచ్చే సంవత్సరం కూడా ఉండనిమ్మని నువ్వు నా గురించి విజ్ఞాపన చేయడానికి మనసు కలిగి ఉన్నావో లేదో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు మనసు కలిగి ఉండి నా గురించి విజ్ఞాపన చేసి నాకు వచ్చే సంవత్సరాన్ని ఇస్తే నేను వచ్చే సంవత్సరాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అనుభవ జ్ఞానంలో నేను ఎదుగుతాను. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ప్రభు అంటున్నాడు, ఆయనతో మాట్లాడటాన్ని బట్టి, ఆయన ఆలోచనలు తెలుసుకునడం బట్టి, ఆయనతో మన ఆలోచనలు పంచుకోవడాన్ని బట్టి, మనం మాట్లాడడాన్ని బట్టి, ఆయన నిర్ణయాలు తీసుకోవడాన్ని బట్టి, ఆయన గద్దింపులు సమస్తము ఆయనతో మన ప్రతి విషయంలో చెప్పుకోవటాన్ని బట్టి, మన ప్రతి ఆలోచనలు ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకునటం బట్టి ఒక్కరోజు అయిపోదు ప్రియమైన వాళ్ళారా. కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అందుకోసం అది కూడా చెప్తున్నాడు, బిగిన్ అయిన వెంటనే కాదు, విస్తరించటం రాస్తున్నాడు. వ్యాప్తి అనేది ఎలా ఉంటుంది? స్లోగానే ఉంటుంది. స్ప్రెడ్ అవ్వడం ఎలా ఉంటుంది చెప్పండి? మీరు కూడా చూస్తుంటారు, అలా వెళ్తుంది ప్రియమైన వాళ్ళ. అట్లా ర్యాపిడ్ స్పీడ్గా ఏం స్ప్రెడ్ అవ్వదండి. అందుకోసం విస్తరించుట. రైట్. రెండవ విషయంగా మనం మల్టిప్లై గురించి కొంచెం లోతుగా ఆలోచించున్నాం. మూడోది ఏం తీసుకుందాం అంటే, అందులోనే చెప్పాడు కదా, మనకు కావలసిన వాటన్నింటినీ దయచేయుచున్నందున. మరొకసారి మనం చదువుదాం. మళ్ళీ రెండో వాక్యం. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున. దేవుడు మనం ఆయన అనుభవ జ్ఞాన విషయంలో ఎదుగుటకు మనకు కావాల్సిన వాటన్నిటిని కూడా దయచేస్తున్నాడట ప్రియమైన వాళ్ళారా. మీకు నాకు కలిగేటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే, దేవుడు నాకు ఎప్పుడు ఇచ్చినట్టుగా నాకేమనిపించలేదు, నేను కూడా అలాగే అభ్యంతరపడ్డాను ప్రియమైన వాళ్ళారా. ఫస్ట్ ఫేజ్ అంతా అలానే ఉండేనండి. నా జీవితంలో నేనే ఉన్నాను, నా ఆత్మీయ జీవితానికి దేవుడు నాకు ఏం చేస్తున్నాడో ఏం తెలియదు అన్నట్టుగా సాగుండే. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో బాగా అర్థమవుతుంది ప్రియమైన, నా దేవుడు నాకు ఇంత చేస్తున్నాడా ఆయనలో ఎదుగుటకు. ఏంటి అప్పుడు నేను తెలుసుకోకపోవడానికి, ఇప్పుడు తెలుసుకోవడానికి రీజన్ ఏంటి చెప్పంటే ఒకటే మాట చెప్తానండి, అప్పుడు నేను పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయం నేను తీసుకోలేదు. అందుకోసం దేవుడు నాకు ఇస్తున్నటువంటి హెల్ప్, లేకపోతే నాకు ప్రొవైడ్ చేస్తున్న ఆయన ప్రొవిజన్ ఏమాత్రం కూడా నేను సెన్స్ చేయలేకపోయాను. పేతురు గారి ఇంటెన్షన్ కూడా అదే. ఇక్కడ ఎప్పుడైతే మన మనసు పరిశుద్ధమైన జీవితం వైపు మనం తిప్పుకుంటామో ఇక తెలిసిపోతుందండి, ఆయన దైవశక్తి భక్తికి జీవానికి మనకి ఏమేమి అవసరమో ఏమేమి దయచేస్తున్నాడో
ఇట్టే తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళ. ఓ ఇదా దేవుని ఉద్దేశం, ఇదా ఆయన నాకు చేయాలనుకున్నది, ఇది నాకు వద్దనుకున్నాడు కనుక ఈ విధంగా తీసేశాడు. అన్ని ప్రొవిజన్స్ మనకు నెమ్మదిగా అర్థమవుతుంటాయండి. ఎప్పటి వరకు? అటు పరిశుద్ధత వైపు మనం తిప్పనంత వరకు. ఎగ్జాక్ట్గా ఉన్న రెఫరెన్స్లను కదండి, కొన్ని కంకార్డెన్స్గా ఉపయోగపడే టూకీగా చెప్తాను మీతో. మనం కొడ మీద ప్రసంగం చూసామనుకోండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అంటారు. ఫిజికల్గా చూస్తామని కాదు, కానీ ఇక ఆయన గైడెన్స్ చూస్తామండి మన లైఫ్లో. ఆయన మనం నడిపిస్తుంది చూస్తుంటాం. ఎప్పటి వరకు? హృదయ శుద్ధి విషయంలో మన మనసు నిలిపినప్పుడు. ఈవెన్ యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడండి ప్రభు. ఆల్మోస్ట్ 15-17 వాక్యాల దగ్గర ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఎవరైతే దేవుని చిత్తం చొప్పున చేయాలని నిర్ణయం తీసుకుంటారో వారు గుర్తుపడతారట అండి. ఈ బోధ దేవుని వలన కలిగిందా లేకపోతే తనంతటా తానే బోధించుచున్నాడని వాడు ఎరుగున అంటాడు. సరే, ఇది ఒకటి చూపెడతానండి. యోహాను సువార్త 7వ అధ్యాయం మీరు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఈ చిన్న సపోర్ట్ మీకు ఎందుకు చూపెడుతున్నానంటే, దైవశక్తి నాకు ఏమి హెల్ప్ చేస్తుంది, దేవుడు నాకు ఏం ప్రొవైడ్ చేస్తున్నాను నా లైఫ్లో అంటే ఎప్పుడు తెలుస్తుందంటే, మన మనసు పరిశుద్ధత వైపు, దేవుడు నిర్దేశించిన ఆయన చిత్తానుసారమైన జీవితం జీవించట వైపు మనం ఎప్పుడైతే తిప్పుతామో అప్పుడు మనం అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. అదే చెప్తున్నాడు. మీరు చూడండి 17 రైట్. యోహాను సువార్త 7:17 మీరు చూస్తే, ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, ఆయన అంటే మళ్ళీ పండగ మధ్యలో జాయిన్ అయిపోయి వాళ్ళతో మాట్లాడగానే అసలు పాండిత్యం లేని ఈయనకి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి ఈయన ఇంత ఆశ్చర్యపోయే సంగతులు చెప్తున్నాడని షాక్ అయ్యారట. అప్పుడు ప్రభు ఎత్తుకొని మాట్లాడుతూ 17 అంటున్నాడు, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చెయ్య నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకుంటాడు. ఎప్పుడు? దేవుని చిత్తం చొప్పున చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అర్థమవుతాయని. అంతే కదా ప్రియమైన వాళ్ళారా. మనం ఇంకొక మిషన్ మీద ఉండి, మనం ఇంకో పని మీద ఉండి, మనం పాప జీవితంలో ఉండి పరిశుద్ధత సంబంధమైనవి దేవుడు నాకు ఏం చేస్తున్నాడంటే అసలు అడగము. ఫస్ట్ అయితే అడగము, కానీ అడిగితే ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం ఇటు కథ పెడితే మనసు. పేతురు గారు కూడా అదే రాస్తున్నాడు. ఆయన దైవశక్తి భక్తికిని జీవానికి మనకు కావలసిన వాటన్నింటినీ దయచేయుచున్నందున, అందుకోసం ఈరోజు దేవుడు మనకు ప్రార్థననిచ్చి ఉన్నాడు, వాక్యాన్నిచ్చి ఉన్నాడు, ప్రియమైన వాళ్ళారా సహవాసంనిచ్చి ఉన్నాడు. ఎందుకు చెప్పండి? దేవుని యొక్క దేవుడు మన జీవితంలో కలుపుతున్నవి. ఆయన నా జీవితంలో నేను పరిశుద్ధంగా ఉండుటకు, దేవుని చిత్తంలో నేను నడుచుకొనుటకు, లేకపోతే నా జీవితంలో ఇవి అవసరము ఇవి వద్దని ఏవేవి యాడ్ చేస్తున్నాడో ఏ విధంగా మనకి ఈరోజు తెలుస్తుందంటే త్రూ ప్రేయర్ అండి, త్రూ బైబిల్ రీడింగ్, త్రూ ఫెలోషిప్. ఇంకా పేతురు గారు రాసిన లిటరల్ వర్డ్ తీసుకోగలిగితే దైవ శక్తి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనకు అనుగ్రహించున్నాడు. అప్పటి వరకు మనం ఎరగమండి. అందుకోసం 14వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని గురించి వెల్లడి చేసినప్పుడు ఆయన అన్నాడు, లోకం ఆయనను ఎరగదు, ఆయనను చూడదు, ఆయనను తెలుసుకున్నదు, కానీ మీరైతే ఆయన ఎరిగి ఉన్నారు. ఎప్పుడు మనం ఈయన వైపు మనం ట్యూన్ అయినప్పుడు కదా. అందుకోసమే మనకు నూతన నిబంధన తర్వాత పత్రికలు రాయబడిన భాగాలంతా స్థిరంగా మనకు గుర్తు చేసిన మాట, మీరు ఆత్మానుసారులు. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? ఆ పదం ఆత్మను అనుసరించేవారు. అయిపోయింది. మనం ఎప్పుడైతే అనుసరించాలని ఇటు మనసు తిప్పుకుంటామో ఆయన కార్యాలు మనకు అర్థమవుతుంటాయి. నేను నా ఇష్టానుసారంగా నేను నడుచుకుంటాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సండే నాకు ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు సో నాకు తెలియాలంటే ఎప్పటికీ తెలియవు ప్రియమైన వాళ్ళ. ఈవెన్ కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా క్లియర్గా చెప్తాడు పౌలు గారు. ఏమంటారంటే అట్టి కార్యములను ఆత్మానుభవం చేతనే తెలుసుకొనగలము అంటాడు. మీరు 2 కింద చదువుకోండి, క్లియర్గా ఉంటుంది. 11, 12, 13 వాక్యాల దగ్గర దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడో ఆయన కార్యాలు మనం అవి ఎలా తెలుస్తాయంటే అట్టి వాటిని ఆత్మానుభవం చేతనే మనం తెలుసుకొనగలము. అంతే. మనుషులో ఉన్న సంగతులు మనుషుని ఆత్మకే తెలియని ఎడల దేవుని సంగతులకు ఇంకేం తెలుస్తాయి? మరి ఎవరికి తెలుస్తాయి? దేవుడు తన ఆత్మ వల్ల ఇప్పుడు మనం వాటిని బయలుపరిచి ఉన్నాడు. అలా చెబుతున్న భాగంలోనే అన్నాడు, అట్టి వాటిని ఆత్మానుభవం చేతనే మనం తెలుసుకొనగలం. నిజంగా మీరు దేవుడు నిర్దేశించిన జీవితం వైపు మీ మనసు నిలిపి చూడండి, మనకు అర్థమవుతుందండి. ఎందుకు నా జీవితంలో ప్రార్థన, ఎందుకు నేను వాక్యం చదువుకోవాలి, ఎందుకు సహవాసం నాకు కావాలి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కావాలి, ఏంటి 1 by 1 మనకు అర్థమవుతుంటాయి ఇటువైపు తిరిగినప్పుడు. 3వ విషయంగా దేవుడు మన జీవితంలో యాడ్ చేస్తున్నాడు అంటున్నాడు, అనుభవ జ్ఞానంలో ఎదుగుటకు. ఆయన దైవశక్తి భక్తికి జీవానికి కావాల్సిన వాటన్నిటిని ఇస్తుందన్నట్టు. ఎప్పుడు అనంటే పరిశుద్ధత వైపు మనం మళ్ళినప్పుడు. మళ్ళీ పేతురు 2వ పత్రికలోనికి రండి ప్లీజ్. పేతురు 2వ పత్రిక ఈ బిగినింగే కొంచెం ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థమవుతుంది ఇక్కడ పేతురు గారు రాస్తున్న మాటల్లో ఇంటెన్షన్. అందుకొరకే కొంచెం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ 2 నుంచి చదువుతున్నాను.
తన మహిమను బట్టి. మొదటి దాంట్లో క్రీస్తు యేసునందు ఆయన నీతిని బట్టి మనం అందరము సమానం అన్నటువంటి విషయాన్ని మనం హృదయంలో పెట్టిన తర్వాత రెండో వాక్యంలో అంటున్నాడు, తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున. ఒక మూమెంట్ టైం తీసుకొని ఇంకొంచెం కూడా దాన్ని ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళ. ఒకవేళ దేవుడు మనకు యాడ్ చేస్తే ఎలాంటి యాడ్ చేస్తున్నాడు? బాగా గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చినవి అయితే కావట. రెండోది కూడా గుర్తుపెట్టుకోండి, మనం కోరుకున్నవి కావు. మూడోది కూడా గుర్తుపెట్టుకొని మనకు కావాల్సినవి కూడా కావు. ఆయన మహిమను బట్టి ఆయన గుణాతిశయమును బట్టి ఆ డిగ్రీస్ రాస్తున్నాడు ఆయన మహిమను బట్టి ఆయన గుణాతిశయమును బట్టి. వై యాకోబు గారు కూడా అంటారు, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి పరసంబంధమైన ప్రతి ఈవి వచ్చింది తప్ప ఆయనలో చంచలత్వమైనను గమనాగమనముల ఛాయను లేదు. డిసెప్షన్ లేదటండి ఆయనలో. మభ్యపెట్టడం, మోసం చేయడం లేదు ప్రియమైన వాళ్ళారా. వంచన అసలు ఆయనకు తగదు. కానీ ఎలాంటివి ఉన్నాయి ఆయన దగ్గర నుంచి వచ్చేటి అంటే నిజంగా పరసంబంధమైనవి, ఆయన దగ్గర నుంచి వెలుగు సంబంధమైనవి వస్తున్నాయని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకోసం ఆయన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనకు అనుగ్రహిస్తున్నాడు, మనకు దయచేస్తున్నాడు. ఆయన చిత్తానుసారమైనవి మనకు అనుగ్రహిస్తున్నాడు తప్ప మన ఎక్స్పెక్టేషన్స్ ఇవి కావు. సో ఇంపార్టెంట్ అది. ఆ తర్వాత అన్నమాట వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. నిజంగా ఇది పెట్టుకుందాం మనసు. ఏది పెట్టుకుందాం అంటే ఇప్పటి నుంచి నేను దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటానని ఆయన పరిశుద్ధత వైపు మన మనసు దీపితే, ఆయన దైవశక్తి మనకు అనుగ్రహించవలసిన వాటన్నిటిని దయచేస్తే నిజంగా ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం మనము ప్రభు అనుభవ జ్ఞానంలో విస్తరిస్తాం ప్రియమైన. అప్పుడు కృపా సమాధానం మనల్ని ఏలుతూ ఉంటుందండి. సో ఇది ఇంపార్టెంట్గా రాస్తున్నాడు. ఇక మూవ్ ఆన్ అవుదాం ప్రియమైన. ఇప్పుడు 4వ వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 4 మీరు చూడగలిగితే సమాధానం విస్తరించును గాక అన్న తర్వాత ఈక్వల్ అని మాట్లాడి ఉన్నాడు. దేవుడు మన జీవితంలో చాలా వాటిని దయచేస్తున్నాడు, మనకు యాడ్ చేస్తున్నాడని రాసినాడు. 3వ విషయాన్ని మనల్ని మల్టిప్లై చేస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు అని రాసిన తర్వాత 4లో ఏమంటున్నాడంటే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారవునట్లు వాటిని అనుగ్రహించెను. 4ది ఆల్మోస్ట్ అండి పైన ఉన్న విషయాలన్నిటికీ సమ్మరిగా లేకపోతే కన్క్లూజన్గా కూడా కనపడుతుంది. పేతురు గారు రాసిన మాటలో ఉన్నటువంటి సత్య విషయమైన అనుభవ జ్ఞానము, దేవుని గురించిన అనుభవ జ్ఞానము నథింగ్ బట్ ప్రియమైన దేవ స్వభావం అని రాస్తున్నట్టుగా మనం గ్రహించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడు? సత్య విషయంలోనూ మీరు ఎదగాలి, అనుభవం తెచ్చుకోవాలని మనల్ని ఇంతగా నడిపిస్తున్న దేవుడు ఇక్కడికి తీసుకెళ్తున్నాడు. ఆయన స్వభావంలో మనం పాలివారం అవుటకు వీటన్నిటి మన జీవితంలో జరిగిస్తున్నాడట. 4వ వాక్యంలో స్థిరంగా ఆయన ఏం చెబుతున్నాడు అంటే పేతురు గారు, మనము మన జీవితంలో అవసరమైన వాటిని దయచేయడం, మనల్ని విస్తరింప చేయడం మాత్రమే కాదు, ఇంకోటి కూడా ఏం చేస్తున్నాడట, మన జీవితంలో ఉండకుండా బయటికి వెళ్ళిపోవాల్సిన వాటిని కూడా తీసేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆ తీసేసేటువంటి డ్యూటీ విషయంలో కూడా ఏ విధంగా రాస్తున్నాడంటే లోకమందున్నటువంటి దురాశల చేత, లోకంలో ఉన్న భ్రష్టత్వం మనకు అంటకుండా మనల్ని తప్పిస్తున్నాడట. అందుకోసం గలతీ 1:4 కూడా మీరు చూస్తే ప్రభు ఎందు నిమిత్తం ప్రాణం పెట్టాడు అక్కడ క్లియర్గా ఉంటుంది. ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి మనల్ని విమోచింపవలనని దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ప్రాణం పెట్టాడని గలతీ 1లోనే దేవుడు వెల్లడి చేస్తాడు ప్రియమైన వాళ్ళ. ఇంటెన్షన్ ఒకటే ఉందంటే ఈ లోకంలో ఉన్న దుష్టత్వంలో నుండి మనం బయటికి తీసుకొని వచ్చుటకు, దీన్ని ఫాలో అవుటకు కాదు ప్రియమైన వాళ్ళ. ఈ దుష్టత్వాన్ని తీసుకొచ్చి సంఘంలో ఇంపోజ్ చేయడానికి కాదండి. అలా నడుచుకుంటున్న వారి పట్ల రేపు చాలా ఉగ్రుడుగా ఉండబోతున్నాడు ప్రభు. అందుకోసమే దేవుని తీర్పు ఇంటి యొద్ద ఆరంభమైతే అలా తీర్పు తీరుస్తున్నప్పుడు దేవుని సంఘమునకు మనం ఉన్నవి లేనివి కలిపి చెరిపేటి వారిగా ఉండి ఆ వంతులు నిలబడితే రేపు మన తీర్పును తట్టుకోగలం అనుకుంటున్నారా? నెవర్ ప్రియమైన వాళ్ళారా. దేవుడు స్థిరంగా చెప్పింది. ఈ ఉదయం కూడా నేను ఒక న్యూస్ చూశానండి, చాలా బాధ కలిగింది. హైదరాబాద్లోనే జరుగుతుంది అది. స్టిల్ ఇంకా కోర్టులో హియరింగ్కి వెళ్తుంది. వాళ్ళ అంటే నాన్నగారు ఒక గొప్ప సేవకుడట, చాలా సంఘాలను స్థాపించున్నాడు. ఇక్కడ కూడా ప్లేస్ ఏదో చెప్పి ఉన్నారండి, ప్లేస్ మర్చిపోయాను. ఇక్కడ కూడా ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక సంఘాన్ని ఆల్రెడీ ఇంకొక ప్లేస్లో ఉన్న సంఘాన్ని చిన్న కొడుకు అమ్మేసుకున్నాడట. సంఘాన్ని లిటరల్గా ప్రజలందరూ ఒకరోజు మందిరం కావాలని కష్టాలన్నీ తీసుకుని వచ్చి అక్కడ పెట్టి కట్టుకున్న మందిరాన్ని చిన్న కొడుకు ఇంకో ప్లేస్లో అమ్మేసుకున్నాడట. ఇప్పుడు పెద్ద కొడుకు ఇంకొక ప్లేస్లో అమ్ముకుంటున్నాడట.
కానీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు గట్టిగా నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము అమ్మడానికి ఒప్పుకోమనుకున్నారు. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఆ న్యూస్ మార్నింగ్ చూస్తుంటే అదే అనిపించింది, అసలు ఏంటి, రేపు తట్టుకోగలమా దేవుని? ఇలా నడుచుకుంటున్నాం మనం, తట్టుకోగలమా? ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు పేతురు గారు, దేవుడు మన జీవితంలో ప్రస్తుతపు మనలో ఉన్నటువంటి దురాశలను బట్టి, లోకంలో ఉన్న భ్రష్టత్వంను అనుసరించాలన్నటువంటి ఇలాంటి శోధన నుండి మనల్ని తప్పిస్తున్నాడట ఆయన. వీటిని మీరు తప్పించుకొని, మళ్ళీ చదువుదాం 4, మళ్ళొకసారి చదువుదాం 4. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని, మన జీవితంలో తీసేయాల్సిన వాటిని తీసేయటకు దేవుడు ఒకటి ఏం చెప్తున్నాడంటే, లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం మీకు అంటకుండా ఉండాలని నేను నా వాగ్దానములను అనుగ్రహించి వాటి నుండి మిమ్మల్ని తప్పిస్తున్నాను. ఇక్కడ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్న వాటి గురించి రాస్తున్నప్పుడు ఏమన్నాడంటే, దేవుని తన వాగ్దానం, తన ప్రామిసెస్ మనకి ఇచ్చాడట. ఎందుకు ఇచ్చాడట అంటే, లోకంలో ఉన్నటువంటి ఈ భ్రష్టత్వము, ఇంకొక మాటతో చెప్పాలంటే ఈ లోకమైనటువంటి దురాశలు, ఓన్లీ డిజైర్స్ అంటాం కదా, ప్యాషన్స్ అంటాం కదండి, అలాంటివి అనుసరించాలన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి చూసారా, వాటి నుండి మనం తప్పించుకొని, ప్రభువు కూడా మనకు స్థిరంగా చెప్తాడు కదా. మత్తయి మనం 24 చదివినా, లూకాసు వార్త 21 చదివినా, ఆ దినము సమీపించుచున్న కొలది మనం వాటిలో పడిపోకుండా ఉండటకు వాటి నుండి మీరు తప్పించుకొని రాస్తున్న వీటినెల్లను మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట మీరు నిలబడుటకు శక్తిమంతులగునట్లు. అందుకోసం రేపటి రోజున మనల్ని ఈ లోకం ఆపేయదు ప్రియమైన వారలారా. లోకంలో ఉన్నటువంటి దురాశలు ఆపకూడదు. ఇక్కడే మనం వాటిని మానేయాలి. ఇక్కడ ఈ మానేయకుండా మనం వీటిని తీర్చుకునే పనిలో ఉంటే రేపు చాలా ఇబ్బంది పడతాం. రేపు ప్రభు వచ్చి ఇవన్నీ తీసేస్తాడని మనకు తెలిసినప్పుడు మనం ఎవరు రావద్దని కోరుకుంటాం అంటే, ప్రభు ఈ లోకానికి రావద్దని కోరుకుంటాం మనం. ఎందుకంటే ఆయన వస్తే వీటన్నిటి తీసేస్తాడు. వీటన్నిటి తీసేస్తే నాకు తీరవు నాలో ఉన్నవి ఇవన్నీ. అందుకోసం ముందు ఏం చేస్తున్నాడు అంటే, తన సంఘాన్ని లోకంలో ఉన్నటువంటి ఈ భ్రష్టత్వం, దురాశలు అనుసరించడం వలన కలిగింది ఈ లోకానికి భ్రష్టత్వం, చెడుతో నిండిపోయింది ప్రియమైన వారలారా. ఈ చెడులో ఇక ఏ మంచి కూడా ఉండదు. కనుకనే రేపు ప్రభువు వచ్చి ఈ చెడును తీసి మంచిని పెట్టబోతున్నాడు. అందుకోసమే ఈ పత్రిక 3వ అధ్యాయం కన్క్లూజన్లో 14 అంటాడు, మనం కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు ఎదురు చూస్తున్నాం, ఎందుకంటే అందులో నీతి నివసించబోతుంది అంటాడు 14లో. మన ముందు రేపు పెట్టబోతుంది ఏంటంటే అంటే ఒక శ్రేష్టమైన దాన్ని కోరుకునే మనసుతోనే ఉన్నాం ఇక్కడ మనం. లేకపోతే లోకంలో ఉన్న దురాశలను అనుసరిస్తూ దుర్నీతిని వాటిని నెరవేర్చుకొని, ఎందుకంటే ఈరోజు అవి ఏలుతున్నాయి లోకంలో, వాటిని కోరుకునేవారుగా ఉన్నాం. రేపు మనకు కొత్త ఆకాశం, కొత్త భూమి నచ్చదు ప్రియమైన వారలారా. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, రాకపోతే బాగుండు. 3వ అధ్యాయంకి వద్దామండి. 3వ అధ్యాయంకి వస్తే చాలా మాట్లాడుకుంటాం. ఎందుకంటే అంత్య దినంలో చాలామంది బయలుదేరి ఏమంటారట అంటే, ఏమైంది అసలు వాగ్దానం అప్పటి నుంచి అంటున్నారు, ఏం లేదు అంత అయిపోయింది అంటారట. ఎలాంటి డేస్కి వచ్చాయి చూడండి. అందుకోసం బిగినింగ్లోనే చాలా లోతుగా పేతురు గారు డీల్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. 4వ విషయం ఏం చెప్తున్నాడంటే, లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం నుండి మనల్ని తప్పిస్తున్నాడు. దానికి ఏం చేస్తున్నాడంటే, ఆయన వాగ్దానములను మనకు అనుగ్రహిస్తున్నాడట. ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సంఘం ఈరోజు మనకు వాగ్దానం ప్రియమైన వారలారా. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుని వాక్యం మనం పట్టుకున్నామంటే ఇది మనకు ఒక వాగ్దానంగా దొరికి ఉన్నదండి. ఇది మన హృదయంలో ఉండటం బట్టే కదా. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు వీటన్నిటిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ప్రామిసెస్ ఉన్నాయి. నిశ్చయంగా నేను మిమ్మల్ని కాపాడుతానన్న ప్రామిస్ ఉంది. రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పిస్తానన్న ప్రామిస్ ఉంది. మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయన్న ప్రామిస్ ఉంది. ఇన్ని లేవు చెప్పండి మనం చదువుకుంటున్నప్పుడు. ఈ వాగ్దానములన్నీ మన ముందు ఎందుకు పెట్టి ఉన్నాడట అంటే, లోకపు ఆశలను నేను అనుసరించొద్దు అనుటకు. అది మాత్రమే కాదు, దురాశలను విసర్జించుటకు ఆయన మనకు వాగ్దానములు మాత్రమే కాదు, ఇంకొకటి ఏమంటున్నాడంటే, లిటరల్గా పదం ఉన్నది, నా స్వభావమును మీకు ఇస్తున్నాను, దేవ స్వభావమునందు పాలివారగునట్లు. మీరు ఆలోచించండి, ఇప్పుడు మనలో లేనిది అదే ప్రియమైన వారలారా. మనం ఎంత ప్రయత్నించినా కూడా మనం అస్సలు కూడా అడాప్ట్ చేసుకోలేకపోతుంది, లేకపోతే జీర్ణించుకొని అలవర్చుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడకుండా అవుతుంది. ఏమిటి అని అంటే, దేవుని స్వభావం ధరించుకోవడం బాగా ఇబ్బందిగా ఉందండి. కొరింథీకి పౌలు గారు తన మొదటి పత్రిక రాసిన 2వ అధ్యాయంలోనే 16వ వాక్యం దగ్గర అంటాడు, ప్రియమైన వారలారా, మనము క్రీస్తు యేసు మనసును కలిగిన వారం అంటాడు. ఆ మాట చదివినప్పుడల్లా ఎప్పుడు స్ట్రక్ అయిన నా మైండ్, ఎక్కడ ప్రభావ ఇంకా కరుణాకరణ నా ప్రాచీన స్వభావమే నా నిర్ణయాల్లో కనపడుతుంది, నేను కోరుకునే వాటిలో కనపడుతుంది. మొత్తం మరీ లోక సంబంధిగా ఉన్నానని కాదు, కానీ అప్ టు ద మార్కు కొంచెం కూడా దగ్గరగా లేదని నా మనసు నాతో చెప్పినప్పుడు అదే వేదన కనపడుతుంది ప్రియమైన వారలారా. మీరు కూడా ఒకసారి ఎందుకు ఆలోచించకూడదు అలా?
ఎందుకంటే దేవుని వాక్యం అంతా ఏం చెప్తుంది, ఇప్పుడు క్రీస్తు యేసు మనస్సును మనకు ధరింపజేసి ఉన్నాడట. ఆయన స్వభావంలోనే ఉన్నాము మనం. ఆయన ఎలా ఉన్నాడు? నేను ఇంకొక పొరుగు సహోదరునితో ఉన్నట్టుగానే ఉన్నాడు నాతో, ఆయన లేడు కదా. మరి మన ఎందుకు ఇటు ఇలా ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. పాపంతో నేను వ్యవహరించినట్టుగా ఆయన నాతో వ్యవహరించాడా? లేదు కదా. మరి నేను ఎందుకు పాపంతో ఆ విధంగా వ్యవహరిస్తున్నాను? ఒక రహస్య జీవితంతో నేను ఎందుకు ఈరోజు అలా ఉన్నాను? వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినవి. అది మనకేం చూపెడుతుంది అంటే, నేను దేవ స్వభావంలో ఇప్పుడు నడుచుకోవడానికి ఇష్టపడటం లేదేందని తెలుస్తుంది. మళ్ళీ లోకపు దురాశలను అనుసరిస్తున్నాను, అటు వెళ్తుంది మనసు. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని అడుగుతుంటాం ప్రియమైన వాళ్ళ. సో వేటిని మన జీవితంలో ఉండకుండా తప్పియాలో 4వ విషయంగా చెప్తున్నాడు. లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి తప్పిస్తున్నాడు. ఒకసారి ఇంతసేపు మనం మాట్లాడుకునేవి మళ్ళీ మనం ముందు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, మొదటి విషయంగా ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు నీతిని బట్టి మనందరిది ఒకే విశ్వాసంలో ఉన్నాం. అది అమూల్యమైన విశ్వాసం. మనమందరము ప్రభువు ముందు సమానం అనేటువంటి మాట కనపడుతుంది. రెండోది ఏమిటంటే, మనకు కావాల్సిన వాటిని దయచేస్తున్నాడట. ఆయన దైవశక్తి చేత భక్తికి, జీవానికి అవసరమైన వాటన్నింటినీ మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు తెలుస్తుంది ఆయన అనుగ్రహిస్తున్నాయి? మనం పరిశుద్ధత వైపు, ఆయన చిత్తానుసారమైన జీవితం వైపు మనసు తిప్పినప్పుడు. తిప్పకపోతే తెలియవు అసలు దేవుని. అంతే, ఇంకా తెలియమంటే తెలియవు. కానీ తిప్పి చూడండి ఎంత బలంగా అర్థమవుతాయి. మూడో విషయం ఏమంటున్నాడంటే, కృపలోను సమాధానంను విస్తరింపజేస్తున్నాడట. ఎలా? క్రీస్తును గూర్చినట్టు, దేవుని గూర్చినట్టు అనుభవ జ్ఞానంలో మనల్ని ఎదిగించుటను బట్టి మనలో కృపలోను సమాధానంను విస్తరిల్లుట, వర్ధిల్లుట కనపడుతుంది. 4వ విషయంగా ఏం చెప్పి ఉన్నాడు అని అంటే, మనలో ఏ ఉండకూడదో, లోకపు దురాశలు లేకపోతే లోకంలో ఉన్న భ్రష్టత్వం మనలో ఉండకూడదని దాని నుండి తప్పించుటకు ఆయన వాగ్దానంలో అనుగ్రహించి ఉన్నాడట. ఆయన స్వభావమును కూడా మనకిస్తున్నాడట. మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం తీసివేసి. ఎప్పుడు ఇవన్నీ పొందుకుంటాం మనం? ఇవన్నీ ఎప్పుడు పొందుకుంటామంటే, మనలో మన చిత్తము లేకపోతే నేను అనేటువంటి మన స్వార్థ జీవితమును మనము విసర్జించుకొని క్రీస్తు జీవితం బ్రతికినప్పుడు ప్రియమైన వాళ్ళారా. మత్తయి సువార్త మీరు 16 చూసినా అదే కనపడుతుంది కదా. ఇంకెవడైనా నన్ను వెంబడింపగోనేడల తను ఉపేక్షించుకొని. ఈవెన్ భక్తుడైన బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాట కూడా మనం కనపడుతుంది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈవెన్ గల్తీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడిన మాట కూడా మనకు గుర్తొస్తుంది. ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే. ఈ మాటలన్నీ మనకేం గుర్తు చేస్తున్నాయో తెలుసా? మనలో ఎప్పుడైతే ఇప్పుడు మనం దేని కొరకైతే ఫైట్ చేస్తున్నామో, ఒక గుర్తింపు కొరకు, అధికారం కొరకు, లేకపోతే సో అండ్ సో మనం ఇప్పుడు మస్తు ఫైట్ చేస్తున్నాం చూసారా. ఇవన్నీ ఎందుకు? కరుణాకర్ అనే నేను, మీరనే మీరు డిఫేమ్ అవుతుండు, లేకపోతే రావాల్సిన గుర్తింపు రావటం లేదు, మర్యాద రావటం లేదు, ఆధిక్యత ఏం దొరకటం లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అమ్మో వీడు పడిపోతే ఎలా అని చాలా ఫైట్ చేస్తున్నాం కదా. ఆ ఫైట్ చేస్తున్నవాన్ని మనం ఎప్పుడైతే చంపుకుంటామో, ఈ 4 మనం ఎదుగుతుంటాం ప్రియమైన వాళ్ళారా. క్రీస్తు యేసునందు మేము సమానమనే అప్పుడు అవగాహనకు వస్తాం. మనం చస్తేనే. లేదనుకోండి, అప్పుడు మన ఆధిక్యతలు, లోకంలో మనం సంపాదించుకున్నవి, చదువు, అందము, తెలివు, ధనము, ఇంకేదో ఒకటి ముందుకొచ్చి లేదు క్రీస్తు ముందు మేము అందరం సమానం కాదు, వాడు తక్కువ నేను ఎక్కువ, ఈక్వల్ కూడా కిల్ అయిపోయింది చూసారా. రెండోది, మన సెల్ఫ్ మనతో చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, దేవుడు మనకు దయచేస్తున్న అర్థమే కావండి. అసలు ఏం చేస్తున్నాడు దేవుడు? అందరికీ జరుగుతున్నట్టు మాకు జరుగుతుంది, దీంట్లో కొత్త ఏముంది? డిటాచ్డ్గా ఉంటాం ప్రియమైన వాళ్ళారా. నిజంగా ఓన్లీగా ఉంటామండి, ప్రకృతి సంబంధులుగానే ఉంటాం. ప్రేయర్ ఉంటుంది, చర్చ్కి రావడం ఉంటుంది, కానీ దేవుడు జీవితంలో కార్యములు చేస్తున్నాడని గుర్తించాం. ఎప్పటి వరకు? మనలో మనం చావనంత వరకు దేవుడు మనకు దయచేస్తున్నవి అర్థం కావు. మూడో విషయం, మనలో మనం చావలేదనుకోండి, కృపలోను సమాధానంలోనూ మనం విస్తరించము. ఇంకెక్కడ తగ్గుతాం చెప్పండి? మన ఓన్ ఎబిలిటీ మీదనే, మన సామర్థ్యం మీద మనకు నమ్మకం ఉందనుకోండి, మనం చేసిన ప్రతి తప్పు కూడా మనకు తప్పనిపించదు ప్రియమైన వాళ్ళ. కృప మనం ఎందుకు క్రియేట్ చేయదండి? పోనీ సమాధానంతో ఏమన్నా బయట వెళ్తూ ఉంటామా? అస్సలు రాజకీయ రాం, తగ్గనంటాం మనలో మనం చావనంత వరకు. నిజంగా ఇంకా మల్టిపుల్ అవ్వడం ఉండదు మనలో, మనం చావనంత వరకు, మన వ్యక్తిగతమైన స్వార్థ జీవితం. 4వది ఏమిటి అంటే, లోకపు దురాశలను విసర్జించడం, భ్రష్టత్వంకు దూరంగా ఉండడం కూడా. మనం చావలేదనుకోండి, ఇక్కడ మనం అందరం వాడే ఒక పెద్ద వెపన్ ఏముంది అని అంటే వేషధారణ ప్రియమైన వాళ్ళారా. సండే క్రిస్టియన్గా ఉంటున్నాం, మండే టు సాటర్డే మనం చేయవలసిన రహస్యమైన జీవితం చేస్తున్నాం. దానికి రీజన్ ఏంటో తెలుసా? లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వంను మనం ఇంకా విసర్జించలేదు. రీజన్ ఏంటంటే, దాన్ని కోరుకునే మీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు ఇంకా చావలేదు. అందుకోసం ఈ 4 వర్డ్స్, ఆ 4 వాక్యాల్లోనే ఎంత లోతుగా రాస్తున్నాడు అని అంటే, దేనికి ఏం చేస్తున్నాడు పేతురు గారు అంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో మనం వేరుపారుటకు లేకపోతే ఎదుగుటకు మొదటి అడుగులు చూపెడుతున్నాడు. ఒకసారి మీరు కూడా పర్సనల్గా ఈరోజు విన్న వాటిని మైండ్లో పెట్టుకున్న కీవర్డ్స్తో ఒకసారి చదివి చూడండి, మీకే అర్థమవుతుంది. దేవుడు ఇవి మాట్లాడు. అక్కడి నుంచి చదివి వెంటనే 5వ వాక్యం చూడండి, మీకు అర్థమైపోతుంది.
అప్పుడు చెప్తుంటాడు ఈ ఎదుజద మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఇక బిగిన్ చేస్తూ మనం ఏ విధంగా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలో ఇక మాట్లాడబోతున్నాడు. వచ్చే వారం చూద్దాం ప్రియమైన వాళ్ళ.